హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఇప్పుడే లైవ్లో బ్యాలెన్స్ ద బ్రిస్క్ టాస్క్ అయిపోయింది. ఎవరో విన్నర్ ప్రకటించారు అండ్ వాళ్ళు నిఖిల్ క్లాన్ నుంచి ఒక మెంబర్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. ఇవి క్లియర్గా మాట్లాడుకుందాం. దాంతోపాటు ప్రోమో కూడా వచ్చింది. ప్రోమో 2 దానికి దీనికి కలిపి చెప్దాం. యాక్చువల్గా లైవ్లో కామెడీ ఏంటంటే, లైవ్ స్టార్ట్ అయినప్పుడు వాళ్ళ క్లాన్స్లో మెంబర్స్ గేమ్ ఆడుతున్నప్పుడు అది ఫోకస్ చేయకుండా మిగిలిన సంచాలకు మన మణికంఠ, మన ఎవరు సోనియా ఆకుల వాళ్ళని చూపిస్తే మనకి గేమ్ ఏం అర్థం అవుతుంది. బట్ వాయిస్ వినబడుతుంది కాబట్టి కొంతవరకు నాకు అర్థమైంది. దాని తర్వాత ప్రోమో 2 వచ్చిన తర్వాత వీడియోస్ క్లిప్స్ కొన్ని కనబడ్డాయి కాబట్టి ఒక యాక్చువల్ క్లారిటీ వచ్చింది. బేసిక్గా ఈ గేమ్ రూల్స్ మాట్లాడే కంటే ముందు ఇందులో తప్పు ఎవరిదంటే ఆ టీం వాళ్ళది కాదు, ఈ టీం వాళ్ళది కాదు. ఐ మీన్ యష్మి గౌడ టీం వాళ్ళది కాదు, నైనికా టీం వాళ్ళది కాదు. బేసిక్ ప్రాబ్లం వచ్చి సంచాలక్గా చేస్తున్న నిఖిల్కి గేమ్ అర్థం కాలే. ఫస్ట్ థింగ్, గేమ్ అర్థమైనా కూడా ఆయన సరిగ్గా రూల్స్ పెట్టలే. సంచాలక్గా ఉన్నప్పుడు గేమ్ మీద క్లారిటీ ఉండాలి, రూల్స్ పెట్టాలి. రూల్స్ బ్రేక్ అయితే అది ఫౌల్ అని చెప్పి ఆయన ఒక కీలకమైన డెసిషన్ తీసుకోవాలి. ఆయన సరిగ్గా రూల్స్ పెట్టట్లే, ఎందుకంటే ఆయనకి గేమ్ అర్థం కావట్లే. అర్థం అవ్వకపోవడం మెయిన్ ప్రాబ్లం. తెలుగు సరిగ్గా అర్థం కాకపోవడం. ఆయనకు వచ్చు 50-50 తెలుగు. బేసిక్గా నిన్న లాస్ట్ 2 టాస్క్లు కూడా అదే జరిగింది. బట్ ఇక్కడ అయితే బ్లండర్ చేశాడు అనిపించింది. ఎందుకంటే బ్యాలెన్స్ ద బ్రిస్క్ టాస్క్ అంటే ఇటుకలు ఉన్నాయి, 5 ఇటుకలు, ఒక్కొక్క ఇటుకు పెట్టుకోవాలి. అలా ఫస్ట్ 5 ఎవరు కంప్లీట్ చేస్తారో వాళ్ళు విన్నర్స్. ఆర్ బజర్ ఎండ్ అయ్యే లోపల ఎవరు ఎక్కువ బ్రిక్స్ ఉంటాయో వాళ్ళు విన్నర్స్. ఓకేనా? బ్రిక్స్ అనేవి ప్లాట్ఫామే పెట్టాలి. ప్లాట్ఫామ్ కింద వెబ్ అంటే మడత మంచంలా ఉంది, అది ఊగితే ప్లాట్ఫామ్ ఊగిపోతే బ్రిక్స్ పడిపోతాయి. కాన్సెప్ట్ అది. సో బ్యాలెన్సింగ్ అనేది ఇంపార్టెంట్. ప్రతి క్లాన్ నుంచి 1 by 1 రావాలి. ఒకరు పెట్టేసి వెళ్ళిపోయిన తర్వాత ఇంకొకరు రావాలి. మధ్యలో పడిపోయింది అనుకోండి, అది కన్సిడర్ చేయకూడదు కదా. ఈ పాయింట్ వినండి, చాలా ఇంపార్టెంట్. నాకు ఎందుకు ఇక్కడ మిస్ అయ్యాడు అనిపించింది. నేను కూడా రాంగ్ అయ్యి ఉండొచ్చు, ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చూపించలేదు. ఒకసారి పడిపోయిన తర్వాత అది కన్సిడర్ చేయకూడదు. బట్ యష్మి గౌడ యాక్చువల్గా వాళ్ళు 3 పెట్టేసిన తర్వాత వాళ్ళ టీంలోనే తన 4వ బ్రిక్ పెట్టినప్పుడు తన బ్యాలెన్స్ సరిగ్గా లేక 4 పడిపోతాయి. ఓకేనా? 4 పడిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే ఇంకా 4 అయిపోయి ఇంకా ఓన్లీ ఒక ఛాన్సే ఉంటుందేమో ఇంకా బ్రిక్ పెట్టడానికి అనుకున్నా. నేను రాంగ్ కూడా అయ్యి ఉండొచ్చు. బట్ ఇలాంటి రూల్స్ ఆయన పెట్టుంటే బాగున్నా. పడిపోయినా పర్లేదు, మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి 5 పెట్టచ్చు అని చెప్పాలి. లేదా ఒకసారి పడిపోతే ఇంక మీరు పెట్టకూడదు, ఇంకా అదే కౌంట్ అని కూడా చెప్పాలి. బట్ ఆయన అవేం చెప్పలే. రూల్స్ సంచాలకు ప్లేయర్స్కి చెప్పకపోతే వాళ్ళకి ఎలా అర్థమవుతుంది? అండ్ ఇంకోటి, గేమ్ ఎలాగైనా ఆడొచ్చు, ఫెయిర్గా ఆడొచ్చు, అన్ఫెయిర్గా ఆడొచ్చు. సో నాకు అక్కడ అన్ఫెయిర్గా యష్మి గౌడ వాళ్ళ క్లాన్ వాళ్ళు ఆడారు అనిపించింది. ఎందుకంటే నైనికా వాళ్ళు పర్ఫెక్ట్గా బాగా ఫెయిర్గా ఆడుతున్నప్పుడు పృథ్వీ వచ్చేసి కావాలని చెప్పి ఆ వెబ్బంతా వస్తాడు, ఆ ఇచ్చేవం పెడుతున్నప్పుడు పడిపోతాయి. దాని తర్వాత వాళ్ళు కూడా మొదలు పెడతారు. బట్ తప్పు మొదలుపెట్టింది ఎవరు? పృథ్వీ. ఐ మీన్ విచ్ టీమ్? నైనికా, సారీ యష్మి గౌడ వాళ్ళ టీం. అది రాంగ్ అనట్లే. బట్ గేమ్లో కొన్ని విధానాలు ఉంటాయి, ఫెయిర్ గేమ్, అన్ఫెయిర్ గేమ్. ఇక్కడ రాంగ్ కూడా ఎవరిదో తెలుసా? మెయిన్ సంచాలక అక్కడ స్ట్రిక్ట్గా ఉండాలి. దానికన్నా ముందు చెప్పాలి రూల్స్. మీరు బ్రిక్స్ పెట్టినప్పుడు అటుపక్క వాళ్ళు దాన్ని డిస్టర్బ్ చేయకూడదు, చేస్తే ఫౌలు, అప్పుడు నేను మొత్తం రూల్ అవుట్ చేస్తా అని చెప్పాలి. ఆయన చెప్పలే. సో ఆయన ఏం చేసినా రన్నింగ్లో ఉన్నప్పుడు ఆన్ ద ఫ్లైన్లో డెసిషన్ తీసుకున్నాడు. సో అలా జరిగినప్పుడు ఏం జరిగింది? ఇదంతా ఫౌలు, మీ ఇద్దరు ఫౌల్ ఆడారు, సో మళ్ళీ ఫస్ట్ నుంచి గేమ్ ఆడుతున్నా అని చెప్తే నైనికా ఓకే ఉంది. అక్కడ నైనికా తప్ప రైట్ పక్కన పెడితే ఇక్కడ సంచాలకతే తప్పు. ఫస్ట్ నుంచి ఎందుకు స్టార్ట్ చేయాలి? అసలు ఫౌల్ గేమ్ మొదలుపెట్టింది, ఫౌల్ ఇన్ ద సెన్స్ అన్ఫెయిర్ గేమ్ మొదలుపెట్టింది పృథ్వీది. సో ఆయన అక్కడ కీలకమైన డెసిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఫస్ట్ స్టార్ట్ చేశారు కాబట్టి వాళ్ళకి మైనస్లో ఉండాలి. ఐ మీన్ వాళ్ళకి ఫేవర్ చేయకూడదు, ఎందుకంటే వీళ్ళు స్టార్ట్ చేయలేదు కదా అన్ఫెయిర్ గేమ్. సో అక్కడ రాంగ్ అనిపించింది. అండ్ గేమ్ మీద క్లారిటీ లేదేమో, మిస్ అయింది అనిపించింది, ఎందుకంటే బ్రిక్స్ పెట్టే విధానంలో. సో ఎండ్ ఆఫ్ ద డే దాని తర్వాత మళ్ళీ రీసెట్ చేసి మళ్ళీ ఫస్ట్ నుంచి పెట్టుకున్నారు. పెట్టాక ఈసారి మాత్రం యష్మి గౌడ టీం గెలిచారు అండ్ వాళ్ళు విన్నర్ అని ప్రకటించారు. బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో క్లాన్స్ చేసే మిస్టేక్ అంట సంచాలక మిస్టేక్ నాకు చాలా ఎక్కువ అనిపించింది. ఆయన ఇంటెన్షనల్గా చేశాడు అనట్లేదు, బట్ ఆయనకి లాంగ్వేజ్ ప్రాబ్లము, గేమ్ని అర్థం చేసుకోపోయాడో ఏమో తెలియదు. కానీ రూల్స్ కరెక్ట్గా డిఫైన్ చేయాలి. ఆయనే కానీ రూల్స్ కరెక్ట్గా డిఫైన్ చేస్తే ఏది ఫెయిర్ ఏది ఫౌల్ అనేది ముందే క్లారిటీ వస్తుంది. సో దాన్ని బట్టి ఆడతారు. సో ఆయన ఏమీ చేయకపోవడం వల్ల వాళ్ళందరూ లూప్ హోల్స్ యూస్ చేసుకొని ఆడారు. ఎండ్ ఆఫ్ ద డే రిజల్ట్ అనేది నాకు ఫెయిర్గా రాలేదేమో అన్నట్టు అనిపించింది. లైవ్ చూస్తే ఇంకా లైవ్లో క్లారిటీ రావట్లేదు, లైవ్లో చూపించట్లేదు, మెయిన్ ఎపిసోడ్లో చూపిస్తారేమో. బట్ సంచాలక్ అయితే మిస్టేక్స్ ఉన్నాయని అనిపించింది. ఎండ్ ఆఫ్ ద డే యష్మి క్లాన్ గెలిచారు. తర్వాత అనౌన్స్మెంట్ ఇచ్చారు అందరినీ హాల్లోకి రమ్మని. అండ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ నిఖిల్ క్లాన్లో నుంచి ఒక మెంబర్ని సెలెక్ట్ చేయాలంటే ఇది కూడా ఎక్స్పెక్టెడ్. ఆమె సోనియా ఆకుల గారిని సెలెక్ట్ చేస్తారు. సో సోనియా ఆకుల యష్మి గౌడ టీంకి వెళ్ళింది. సో యష్మి గౌడ టీం ఇంకా పవర్ఫుల్ అయింది. 6 మెంబర్స్. నిఖిల్ క్లాన్ ఇద్దరితో ఉండిపోయారు, వాళ్ళ క్లాన్ యాజ్ ఎక్స్పెక్టెడ్ 4. సో ఇది టాస్క్ అప్డేట్.
ఈ ఫైట్ ఇప్పుడు వచ్చి అవ్వలేదు, లైవ్లో అవుతుంది, ఎందుకంటే ఆ బట్టలు చూసినా డిఫరెంట్గా ఉన్నాయి. ఆ ఫైట్ గురించి ఆ ప్రోమోలో అయితే ప్రాపర్ క్లారిటీ రావట్లేదు. సీతాది తప్ప, అబ్బాయి నవీంది తప్ప. సీత ఏమో మీ గిన్నెలు నేను ఎందుకు అడుగుతా అంటుంది, ఆ అబ్బాయి ఏమో మా ఇంట్లో నువ్వేం పని చేయట్లేదు కదా, దిమాగ్ పెట్టి ఆలోచించంటే ఆమె హట్ అయ్యి, ఆమె పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే అది కూడా కరెక్ట్గా అనిపిస్తుంది. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ఆయన కరెక్ట్గా ఏదో లూజ్ టంగ్ డైలాగ్ పడితే ఆయన ట్రిగ్గర్ అయ్యేమో అనిపిస్తుంది. బట్ దీని మీద కరెక్ట్ అనాలిసిస్ మనం లైవ్ చూస్తే కానీ తెలియదు. సో దీని మీద అయితే నేనేం కామెంట్ చేయలేను. బట్ గేమ్ మీద అయితే నిఖిల్ యాజ్ అ సంచాలక్గా ఫెయిల్ అయ్యాడని నా ఒపీనియన్. మీకేమనిపించిందో, ఎస్పెషల్లీ లైవ్ చూసిన వాళ్ళకి ఏమనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.